అన్ని కళల్లో ఇదొకటి, కానీ దీనికి సరైన గుర్తింపు లేదు అనేది. నాగరిక ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతుంది, టీవీలు, సినిమాలు. ఇప్పుడు మా వాళ్ళకు అసలు కనీసం పొట్ట గడవడమే కష్టంగా ఉంది. గంగిరెద్దుల వాళ్ళు బాగా బతికిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నాగరిక ప్రపంచంలో ఆ నాగరికమైన బతికే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా తిరిగి మా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ఒక దగ్గర తెలంగాణ ఉద్యమంలో కూడా మేము గంగిరెద్దుల ఆటపాట కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా జానపద కళాకారుల కోసం పింఛన్ల విధానాన్ని అమలు చేసింది. కళాకారుల కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ గంగిరెద్దుల కళాకారులకు మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు. కళాకారులకు పెన్షన్స్ కూడా లేదు సార్. ఆ కేసీఆర్ నీడ కూడా మాకు తెలియదు. ఈనాడు రేవంత్ రెడ్డిని కూడా మేము అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. అనేక మార్లు ప్రయత్నం చేశాం. మా డిమాండ్ ఏంటంటే విద్య కావాలి. ఈ సంక్రాంతి సందర్భంలో తప్ప మిగతా సందర్భాల్లో వస్తువులు ఉంటాడని. ఆ గంగిరెద్దు ఇంటి మటుకు పోతే కనీసం పాటాకి పెట్టుకుంటారు, డోర్ పెట్టుకుంటారు. నీకు ఏమైనా తర్వాత పొందులు ఆగున్నావు, నువ్వు పని చేసుకోకపోయినావు. నీ అనుభవంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? చిన్నప్పటి కాడికి గియ్య బక్క అయిపోయి గిట్లే ఉంటున్నాం. ఇక అది ఆడేసిన కొంగడా అది ఉంది. ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా దగ్గర తీసుకోలేదు. గంగిరెద్దును ఆడించడంలో ఏర్పడే కష్టాలేంటి? మన అదృష్టం తక్కువ లట్టుకున్న తొక్కినా చచ్చిపోవుడే. ఓటు అడిగే సర్పంచులు ఉన్నారు, కానీ మమ్మల్ని ఓటు వేసినాక మమ్మల్ని పట్టించుకున్న నాయకులు లేరు సార్. ఇప్పుడు నా కొడుకు డిగ్రీ చదువుతుంది సార్, దాన్ని పట్టించుకోవడం లేదు. ఆయనకు ఏమి ఉపాధి లేదు. నేను వెళ్ళిపోండి, మరి మీరు ఆక్రమించుకుంటారేమో, నువ్వు ఇక్కడ గుర్తొచ్చుకుని 4 నెలలు అవుతుందని బెదిరించారు. నేను బతిరాడుకున్నా. పెద్ద పెద్దలు ఆక్రమించుకుంటారు సార్ జాగలు. మలుచుకో ఎకరం 2 ఎకరాలు ఇచ్చినా. మీకు సరైన న్యాయం జరిగిందా బీసీ కమిషన్ ద్వారా? స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం వీళ్ళను క్రిమినల్ అని ముద్ర వేసి ఎక్కడోనక్కడ అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెడితే ఈ తిరగడం అనేది ఉండదు. దీన్ని తీసుకుపోయి బీసీ ఏలో పెట్టేద్దాము అని చెప్పి బీసీ ఏలో కలుపుతున్న సందర్భంలో అసలు మా పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు లేరు, అసలు రిజర్వేషన్లు దక్కడం లేదు. స్థిర నివాసాలు లేనటువంటి బీదరిక జీవితంలో మేము సర్వే జరిపిండ్రు, రిపోర్ట్ తయారు చేసే వరకు పుణ్యకాలం పూర్తయింది, ప్రభుత్వం దిగిపోయింది. గంగిరెద్దుల ప్రస్థానం, సంక్రాంతి సంబంధం. మా గంగిరెద్దుల కులం అనేది దీనికి ఒక చరిత్ర ఉంది. ఆ గజాసురుడు అనే రాక్షసుడు 6 నెలలు తపస్సు చేసి ఒక వరం అడగడం జరుగుతుంది. వెంటనే శివుడు ఇస్తిని పొమ్ము అని మాట ఇవ్వడం జరుగుతుంది. నేను ఆజ్ఞాపించేంత వరకు మీరు నా గర్భస్థలంలో ఉండాలని అతన్ని తీసుకురావడం, ఆ నందిని మాకు ఇవ్వండి, శివుణ్ణి మీకు అప్పగిస్తానని చెప్పి గంగకు మాట ఇవ్వడం జరుగుతుంది విష్ణుమూర్తి. మకర సంక్రాంతి రోజు అయితేనే ఈ గజాసురుణ్ణి నేను వధించడానికి వీలవుతుంది అని చెప్పి ఆ గజాసురుని ఇంటికి పోతున్నప్పుడు గంగ ఎద్దును పూజిస్తుంది. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం గంగిరెద్దుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కనకయ్య, గౌరవాధ్యక్షులు వెంకటయ్య, దుర్గయ్య, వెంకటి తదితరుల సమక్షంలో ఉన్నాం. గంగిరెద్దులు జీవన విధానంగా మార్చుకున్న కళాకారులు ఇక్కడ ఉన్నారు. జానపద కళాకారులు. జానపద కళాకారులైన వారికి జానపద గుర్తింపు లేదని బాధపడుతున్న కళాకారులు. వారి జీవన విధానం చాలా దయనీయం. శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా భావిస్తారు. సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దుల ఆట శుభదాయకంగా భావిస్తారు. కానీ అదంతా ఒకప్పటి జీవన విధానం. ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. మన నాగరికత పెరిగిన కొద్దీ, నగరీకరణ పెరిగిన కొద్దీ వీరి జీవనం చాలా దయనీయంగా మారుతోంది. వారి జీవన విధానం గురించి మనకు వివరిస్తారు. ముందుగా వెంకటయ్య గారు గంగిరెద్దుల ప్రస్థానం, సంక్రాంతి సంబంధం తెలియపరచాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. ముందుగా S6 ప్రేక్షకులకు, మా తెలంగాణ దాతలకు అందరికీ హృదయపూర్వక సంక్రాంతి నమస్కారాలు. మా గంగిరెద్దుల కులం అనేది దీనికి ఒక చరిత్ర ఉంది. ఇది ఒక సాంస్కృతిక సంబంధించినటువంటి చరిత్ర. ఈ చరిత్ర ఏమిటనగా చాలా అనాది కాలం నుంచే వెనకట గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ గజాసురుడు అనే రాక్షసుడు శివుణ్ణి 6 నెలలు తపస్సు చేసి ఒక వరం అడగడం జరుగుతుంది. ఆ వరంలో భాగంగా శివుడు ప్రత్యక్షమై, ఏమిటి గజాసుర, ఏమో నా కోసం 6 నెలలుగా ప్రత్యక్షం చేసినావని అడిగినప్పుడు, ఏమీ లేదు, మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను, ఆ కోరికను మీరు తీర్చాలి అని చెప్పి అభయం తీసుకోవడం జరుగుతుంది. వెంటనే
శివుడు ఇస్తిని పొమ్ము అనే మాట ఇవ్వడం జరుగుతుంది. శివుడు ఆ మాట ప్రకారంగా గజాసురుని కోరిక తీర్చడం కోసం గజాసురుడు వెంటనే నేను ఆజ్ఞాపించేంత వరకు మీరు నా గర్భస్థలంలో ఉండాలని కోరడం జరిగింది. వెంటనే శివుడు కాదనలేక గజాసురుని కడుపులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెంటనే పార్వతి గంగాలు ఎంతకు శివుడు కనబడకపోవడంతో ఆందోళన చెంది గంగ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది. విష్ణు దగ్గరికి వెళ్ళి మా శివుని జాడ తెలవడం లేదు, ఆ శివుని జాడ మీరే చెప్పాలని చెప్పి కోరినప్పుడు విష్ణుమూర్తి గారు వెంటనే తన దివ్య దృష్టితోటి పరిశీలించి గజాసురుడు అనే రాక్షసుని కడుపులో ఉన్నాడని గుర్తించి అతన్ని తీసుకురావడం కొంచెం కష్టతరమైన పని అయినప్పటికీ కొన్ని సంఘటనలు మూలంగా కొంత కృషి మూలంగా మీరు నాకు సహకరిస్తే నేను శివుణ్ణి తీసుకొని ఇస్తానని చెప్పి గంగకు మాట ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు గంగ ఏమిటి, మాతోటి సాధ్యమయ్యే అన్ని విషయాలను మీకు సహకరిస్తాం దేవా అని చెప్పి చెప్పినప్పుడు విష్ణుమూర్తి ఒక మాట చెప్తాడు. శివుని వాహనమైనటువంటి నందిని మీ ఇంటి వద్దే ఉంది కాబట్టి ఆ నందిని మాకు ఇవ్వండి, నేను మీకు శివుణ్ణి మీకు అప్పగిస్తానని చెప్పి గంగకు మాట ఇవ్వడం జరుగుతుంది విష్ణుమూర్తి. అన్నమాట ప్రకారంగా శివుని వాహనమైన ఎద్దును తీసుకొచ్చి విష్ణుమూర్తికి ఇవ్వడం జరుగుతుంది. విష్ణుమూర్తి దానికి అలంకరణ చేసి విలువిద్యలు నేర్పి ఎన్నో విన్యాసాలు నేర్పి ప్రత్యేక వేషధారణతోటి మకర సంక్రాంతి రోజు అయితేనే ఈ గజాసురుణ్ణి నేను వధించడానికి వీలవుతుంది అని చెప్పి మకర సంక్రాంతి మకర రాశిలో సూర్యుడు మకర రాశిలో ఏ రోజైతే ప్రవేశిస్తున్నాడో ఆ రోజు ముహూర్తం చూసుకొని పొద్దున్నే అతని బంగ్లా వద్దకు వెళ్ళి ఇతడు వేషధారణ వేసుకొని విష్ణు నామాలు దిద్దుకొని ఒక నల్లని కోటును ధరించి, ఎందుకంటే రాక్షసునికి ఆ నల్లని వస్త్రాలంటే చాలా ఇష్టం కాబట్టి అతను పంచకట్టుతోటి విష్ణుమూర్తి గంగిరెద్దుల వాడుగా వేషం కట్టుకొని ఆ గంగ ఇచ్చినటువంటి ఈ శివుని వాహనమైన ఎద్దును గంగి ఎద్దును తీసుకొని ఆ గజాసురుని ఇంటి వద్దకు వెళ్తాడు. వెళ్ళి అతను మధురమైన సంగీతం వాయిస్తూ అతని గజాసురునికి ఇష్టమైనటువంటి విన్యాసాలు ఎద్దుతోటి చేపిస్తూ ఆటలాడిస్తూ అతడు తన డోలు సన్నాయి వాయిద్యం వాయించినప్పుడు ఈ వినోదానికి బయటికి వెళ్ళి ఏమిటి వింత సంఘటన అని చెప్పి పరిశీలించడానికి గజాసురుడు రావడం జరుగుతుంది. అప్పుడు ఇతడు ముందే నేర్పుకొని పెట్టిన శివుని వాహనమైన ఎద్దుకు ముందే తర్పీది ఇచ్చిండు కాబట్టి ఆ ఎద్దును వెళ్ళి రాజుగారికి దండం పెట్టు అని చెప్పేసి అక్కడికి పంపడం జరుగుతుంది. వెంటనే అక్కడికి దండం పెట్టినట్టుగా చేసి ఎద్దుకి ఇచ్చిన తర్పీది మేరకు తన కడుపును చీల్చడం జరుగుతుంది కొమ్ముతోటి. అప్పుడు ఆ గజాసురుని గర్భస్థలంలో ఉన్నటువంటి శివుడు బయటకు రావడం జరుగుతుంది. ఇంతటితోటి అది గంగ ఇచ్చిన ఎద్దుగా గంగిరెద్దుగా నామకరణం చెంది ఆ రోజును గంగిరెద్దుల వాడికి పవిత్రమైన దినంగా చూస్తారు. ఆ ఎద్దును ఎక్కడికి తీసుకొని పోయిన గంగ ఇచ్చిన ఒక వరం ఏమిటంటే ఈ ఎద్దును ఇలాగే తీసుకొని పోయిన వాళ్లకు శుభం కలుగుతుందని, ఏ ఇంటికి వెళ్ళినా కానీ సుఖ సంతోషాలతోటి వాళ్ళ పీడ విరగడవుతుందని చెప్పి గంగ శపించడం జరుగుతుంది. ఆ వరంతో గంగిరెద్దుగా మారి ఇప్పటికి కూడా గంగిరెద్దు విన్యాసాలతోటి మకర సంక్రాంతి రోజు ఇంటి ముందుకు వస్తే అది చాలా పవిత్రమైందిగా భావించి ఆ గంగ ఏ రోజైతే ఆ గజాసురుని ఇంటికి పోతున్నప్పుడు గంగ ఎద్దును పూజిస్తుంది. పూజించి కాళ్ళు గడిగి తన నుదుటికి కుంకుమ దిద్ది తిలకం దిద్ది పంపించడం జరుగుతుంది. అదే తిలకం ఇప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు గంగిరెద్దుకు కాళ్ళు గడిగి గంగిరెద్దుల వారికి తృణమో ప్రణమో ఇచ్చి ఆ విష్ణుమూర్తికి ఇచ్చినట్టుగానే ఇప్పుడు తెలుగు ప్రజలే కాకుండా మన భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా పూజించడం జరుగుతుంది. కానీ రాను రాను ఈ మా గంగిరెద్దుల వృత్తి అనేది రాను రాను అడుగంటడం జరుగుతుంది. ఈ గంగిరెద్దుల వృత్తిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇది జానపద కళ, అన్ని కళల్లో ఇదొకటి. కానీ దీనికి సరైన గుర్తింపు లేదు అనేది చాలామంది గంగిరెద్దుల వాళ్ళ ఆవేదన. అందుకు కారణం ఏంటి?
కారణం అంటే సార్, నాగరిక ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతుంది, టీవీలు, సినిమాలు, సీరియళ్ళు ఇవన్నీ వచ్చిన తర్వాత క్రమక్రమంగా మా గంగిరెద్దుల ఆచారం అనేది, దీన్ని ఆదరించడం అనేది క్రమక్రమంగా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మా వాళ్ళకు అసలు కనీసం పొట్ట గడవడమే కష్టంగా ఉంది. ఈ సంస్కృతి అంతరించే దశలో ఉంది. జానపద కళలే చాలా అంతరించి దశలో ఉన్నాయి. అన్ని జానపద కళలు, చాలా జానపద కళలు రూపాంతరం చెందినాయి. జానపద కళాకారులు కూడా రకరకాల మార్పులకు గురయ్యారు. గంగిరెద్దులు వాటిని ఆడించడం, వాటికి తర్ఫీదు ఇవ్వడం రకరకాల ఉంటాయి. వాటికి తర్ఫీదు ఇవ్వడం కోసం ఏం పద్ధతులు అనుసరిస్తారు? వాటిని తర్ఫీదు ఇవ్వడానికి సార్ మేము ప్రత్యేకమైన పద్ధతులు ఏమిటి అంటే, మా గురువు గారు తిరుపతిలో ఉండేవారు. ఇంతవరకు పురాతనంగా తిరుపతిలో ఉండి అక్కడికి తీసుకుని పోయి ఒక రకమైన పద్ధతిలో దానికి తర్ఫీదు ఇచ్చి, 1 సంవత్సర కాలం తర్ఫీదు ఇచ్చిన తర్వాత ఆ గురువు గారికి మేము సంభావన చెల్లించి ఎద్దును మళ్ళీ మా ప్రాంతానికి తీసుకొని రావడం జరుగుతుంది. అది అనాదిగానైతే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు కొంచెం లారీలల్లో వాటిలల్లో ట్రాన్స్పోర్ట్ అంటే ఏ గంగిరెద్దులైనా తర్ఫీదు అంటే తిరుపతికి వెళ్ళాల్సిందే. ఒక గంగిరెద్దును అక్కడికి తీసుకుపోవడం, అక్కడ తర్ఫీదు పొందడం ఎన్ని 6 నెలలు పడుతుందా? తర్ఫీదు 6-8 నెలలు పడుతుంది. సంవత్సర కాలం ఇస్తారు. కానీ కాకపోతే కొన్ని ఎద్దులల్లో వాటి యొక్క విధానాన్ని బట్టి ఎద్దు ఒకవేళ సహకరించి అందుకు అనుకూలంగా కనుక జరిగినట్లయితే 6 నెలల వరకు అయిపోతుంది. తెలంగాణ గంగిరెద్దుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకయ్య గారు, తెలంగాణలో ఎంతమంది గంగిరెద్దుల వాళ్ళు ఉంటారు? సో S6 ఛానల్కు నమస్కారం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలలో మా గంగిరెద్దుల జనాభా సుమారుగా 4,50,000 జనాభాగా ఉన్నారు సార్. ప్రతి చోట ఇదే సమస్యలు ఎదురవుతున్నాయా లేదా రకరకాల పద్ధతులు ఉన్నాయా? గంగిరెద్దుల వాళ్ళు బాగా బతికిన సందర్భాలు ఉన్నాయి గతంలో. అవి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు నాగరిక ప్రపంచం, ప్రస్తుతం ఉన్న ఈ నాగరిక ప్రపంచంలో అనాగరికమైన బతుకుతున్నాం. ఇప్పటికి కూడా మా పిల్లలకు కానీ, మాకు కానీ, మా పెద్దలకు కానీ ఎలాంటి విద్య లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఉపాధి లేదు. కొంతమందికి ఇంకా కొన్ని ప్రాంతాలల్లో స్థిర నివాసాలు కూడా లేవు. సిద్దిపేట జిల్లా ఈ ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతంలో ఎంతో కొంత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో స్థిర నివాసాలే లేవు. కొన్ని ప్రాంతాలలో కనీసం ఆధార్ కార్డులు లేవు. కొన్ని ప్రాంతాలలో రేషన్ కార్డులే లేవు. కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి ఓటర్ ఐడెంటిటీ కూడా లేదు. సంచార జాతులు అవడం వల్ల ఈ సమస్య ఏర్పడ్డదా? సంచార జాతతో పాటు మా గంగిరెద్దుల కులంలో కూడా ఈ సమస్య ఉన్నది సార్. అంటే ఒకే చోట స్థిర నివాసం కాదు కదా గంగిరెద్దుల వాళ్ళది. అవును సార్. అందువల్లనే వాళ్ళకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు రాకపోవడం కారణమా? ఏమన్నా ఇంకా మరేదైనా కారణం ఉందా? గంగిరెద్దుల వాళ్ళకు కానీ, సంచార జాతులకు కానీ సంచారం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస పోతుంటారు. ఎక్కడ స్థిర నివాసం లేదు. ఆ రకంగా వాళ్ళకు ఐడెంటిఫికేషన్, గుర్తింపు లేదు. ఇప్పుడు స్థానికంగా మేము కొంచెం సంఘం ఏర్పాటు చేసి మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి ఒక దగ్గర గుర్తింపు అక్కడక్కడ. సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? 2007లో ఏర్పాటు చేసాం సార్. ఎంతమంది సభ్యులుగా ఉంటారు? 5 సభ్యులతోటి 2007లో తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గంగిరెద్దుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది కళాకారులు ఉంటారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు దాదాపు 1,200 మంది కళాకారులతోటి హైదరాబాద్లో ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాం సార్. 1,200 మంది కళాకారులతోటి. ఆ ప్రదర్శన ద్వారా ఫలితం ఏమైనా వచ్చిందా? ప్రభుత్వం నుంచి ఆశించిన ఫలితం? ఎలాంటి ఫలితం లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కూడా మేము గంగిరెద్దుల ఆటపాట కార్యక్రమంలో, అందరు రోడ్ల మీదకి వచ్చారు. మీరు కూడా రోడ్ల మీద ప్రదర్శన చేశారు. రోడ్ల మీద కూడా ధర్నా చేసి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఆనాటి తెలంగాణ రావడానికి కూడా మా వంతు పాత్ర ఉంది, మా కళాకారుల పాత్ర ఉంది. కానీ మాకు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జానపద కళాకారుల కోసం పింఛన్ల విధానాన్ని అమలు చేసింది. గంగిరెద్దుల వాళ్ళకి ఏమైనా వచ్చాయా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కళాకారులకు ప్రత్యేక గుర్తింపునిచ్చిండు. కళాకారుల కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ గంగిరెద్దుల కళాకారులకు మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేదు, ఎలాంటి కనీసం గంగిరెద్దు కళాకారులకు పెన్షన్స్ కూడా లేదు సార్. దానికోసం
మీరు రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆనాడు సాంస్కృతిక సారథి చైర్మన్ రసమై బాలకిషన్ అని ఉంటే సార్, ఆ రసమై బాలకిషన్ సార్ మా కళాకారులు రోడ్ల మీద భిక్షాటన చేసి గంగిరెద్దులు విన్యాసాలు ప్రదర్శించి ఆ విన్యాసాలు గంగిరెద్దులు ఆటను ప్రదర్శించేటప్పుడు కొంతమంది గాయాలై కూడా అనేక మంది చనిపోతున్నారు. ఇంకొకటి ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం గంగిరెద్దుల కళ. ఈ కళను గుర్తించి ఆ కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చి మా వాళ్ళకి కనీసం పెన్షన్స్ ఇవ్వండి అని ఆ సాంస్కృతిక సార్ చైర్మన్ రసామై బాలకిషన్ అనేక పలుమార్లు కోరడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా గద్దర్ కుమార్తె వెన్నెల గారిని నూతనంగా సాంస్కృతిక సారథి చైర్మన్గా నియమించారు. ఆమెను కూడా పలుమార్లు కూడా మా గంగిరెద్దుల కళాకారులను గుర్తించండి, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వండి, మా వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వండి, కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ కళాకారులకే పెన్షన్స్ ఇవ్వండి అని కోరడం జరిగింది సార్. కానీ ఎక్కడ సానుకూల స్పందన రాలేదు. ఎక్కడ కూడా సానుకూలమైన స్పందన లేదు. సానుకూల స్పందన కోసం మంత్రులను కానీ ముఖ్యమంత్రులను కానీ కలిశారా? ముఖ్యమంత్రులను ఎక్కడ సార్ పోయిన కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరికి ఏ మంత్రి రానియలేదు, ఏ ముఖ్యమంత్రి ఆ కేసీఆర్ నీడ కూడా మాకు తెలియదు. ఈనాడు రేవంత్ రెడ్డిని కూడా మేము అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. అనేక మార్లు ప్రయత్నం చేసాం. కానీ మంత్రులను మాత్రం కేసీఆర్ హయాం నుంచి ఉమ్మడి సమైక్య రాష్ట్రం నుంచి కూడా రెవెన్యూ మినిస్టర్ ధర్మనా ప్రసాదరావు ఆనాడున్న మంత్రులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోయిన బీసీ మంత్రులు జోగు రామన్న అని ఉంటే సార్, పోయిన బీసీ మంత్రి ఈటెల రాజేందర్ గారు ఉంటే, ప్రస్తుతం ఉన్న బీసీ మంత్రి ఈటెల పొన్నం ప్రభాకర్ సార్ ఉన్నాడు, ఈ హరీష్ రావు సార్ ఉన్నాడు. స్టేట్ వైజ్ గా అందరి ప్రతి మంత్రిని కలిసిన అందరి చుట్టూ తిరిగితే కాళ్ళు అరిగినాయి, చెప్పులు అరిగినాయి కానీ ప్రయోజనం ప్రయోజనం మాత్రం శూన్యం సార్. మరి ప్రయోజనం కావాలంటే ఏం కావాలి? మీరు సంఘటితమై పోరాడాలి. అదేమైనా ప్రణాళిక ఉందా? మేము ఒక ప్రణాళికతోటి రాష్ట్ర వ్యాపితంగా కొన్ని ఉద్యమాలు చేసి ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం ద్వారా ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో ఎంబీసీ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ పేరుకే కార్పొరేషన్, కానీ మా వాళ్ళకి ఎలాంటి సంచార జాతులకు ఎలాంటి సహాయ సహకారాలు ఇంతవరకు అందలేదు సార్. మా వాళ్ళకి కనీసం మా డిమాండ్ ఏంటంటే ఎడ్యుకేషన్, విద్య కావాలి. ఆ విద్యలో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రెసిడెన్షియల్ మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ కానీ తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎలాంటి ఎంట్రన్స్ లేకుండా పిల్లలకు, మా సంచార జాతి పిల్లలకు కానీ మా గంగిరెద్దుల సంఘం పిల్లలకు కానీ ప్రవేశాలు కల్పించండి. ఎంట్రన్స్ పెడుతున్నది కార్పొరేట్ స్కూళ్ళలో అయిన వాళ్ళతోటి పోటీ పడలేదు అని ప్రస్తుతం గతంలో బుర్ర వెంకటేశం సార్ ఉంటే, ప్రస్తుతం మల్లయ్య భట్ ఉన్నాడు, ప్రస్తుతం అలోక్ కుమార్ సార్ వాళ్ళని కూడా కలిసి కోరడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పినాం. ఆ రకంగా మాకు ఎలాంటి సహకారం లేదు. ఎడ్యుకేషన్ పరంగా, ఉపాధి పరంగా ఈ సంక్రాంతి సందర్భంలో తప్ప మిగతా సందర్భాల్లో పస్తులు ఉండడమే. సంక్రాంతి సందర్భంగా కాకుండా కొన్ని వివిధ పండుగలు, ఉత్సవాల సందర్భంగా గంగిరెద్దులు ఆటలు ఆడిస్తుంటారు. అలా ఆటలాడించినప్పుడు ప్రధానంగా సంక్రాంతి అప్పుడేమో ఇంటింటికి తిరగడం ఇవన్నీ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఉంటారు కాబట్టి రైతులకు కొంత ఎద్దుతో అనుబంధం ఉంటుంది, వారి జీవనంతో రైతులకు అనుబంధం ఉంటుంది కాబట్టి కొంత ఆదరణ ఉండొచ్చు. పట్టణాల్లో ఆ ఆదరణ లభిస్తుందా? పట్టణాలలో కంటే పల్లెల్లోనే కొంత ఆదరణ. గ్రామాలలో ఎవరైనా పెద్ద మనుషులు కాలం చేస్తే ఆ చనిపోయిన శవం ముందు గంగిరెద్దును ఆడించుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చే చిల్లర కొద్దో గొప్ప వాటితోటి కాలంలో వేసుకొని బతుకుతున్నాం. ఈ పట్టణాలలో అయితే ఆ గంగిరెద్దు ఇంటి మడికి పోతే కనీసం పాటాకి పెట్టుకుంటారు, డోర్ పెట్టుకుంటారు, నీకేమైంది దున్న పొందులాగున్నావు, నువ్వు పని చేసుకోపోయినావు అని ఆ రకంగా చీదరిప్పులు చిత్కారాలకు గురైనాం సార్. దాంతో కొంతమంది యువకులు ఆ వృత్తినే మానేసారు. రాను రాను ఈ గంగిరెద్దులు సంస్కృతి అనేది ఒక చరిత్రగా, ఒక పాఠంగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికీ కూడా యువకులు ఆ వృత్తిని బంద్ చేసి రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి సరైన ఉపాధి లేదు. అంటే వివిధ జానపద కళాకారుల్లో గంగిరెద్దులు ఒకటే కాకుండా మిగతా కళాకారులకు కొంత గుర్తింపు లభించింది. ప్రధానంగా గాయకులు, నటులు అట్లాంటి వాళ్ళకు గత ప్రభుత్వంలో కానీ అది కొనసాగుతున్నది. కానీ జీవనం మొత్తం గంగిరెద్దుల మీద ఆధారపడిన వాళ్ళకు మాత్రం లభించడం లేదు. దానికి కారణం ఏందని భావిస్తున్నారు? గంగిరెద్దు కళాకారులకు కానీ మా గంగిరెద్దుల కులానికి కానీ ప్రభుత్వం ఐడెంటిఫికేషన్ చేసి మమ్మల్ని గుర్తించిన దాఖలాలు లేవు సార్. గంగిరెద్దుల కళాకారులు ఉన్నారు, ఈ కళాకారులకు గుర్తింపునిచ్చి ఈ కళాకారులను రక్షించుదాం, ఈ కళను బతికించుదామని ఒక ఆశయము, సాధన అనేది ప్రభుత్వానికి ఎక్కడ కూడా స్పందన లేదు. మా అంతగా మేమే పోరాటం చేసుకుంటూ ఈ కళతోటి కాలం ఎలా తీసుకుంటూ బతుకుతున్నాం సార్. చాలా దుర్భరమైన జీవితంలో బతుకుతున్నాం సార్. గంగిరెద్దును వెంట తీసుకెళ్ళి ఎన్ని
ఒక రోజులో ఒక గ్రామం అట్లా ఎంచుకొని తిరుగుతారా లేదా ఇంకేదైనా పద్ధతి అనుసరిస్తారా? ఇంకా వేరే పద్ధతి అనేది ఏం లేదు సార్. రోజుకు ఒక గ్రామం చొప్పున గ్రామాల్లో తిరుగుతుంటూ. అంటే ముందు ఒక కాలంలో ఏమో ఆ ఊరి వాళ్ళు పిలిచేవాళ్ళు గంగిరెద్దుల వాళ్ళను, ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు పిలవడమే ఎక్కడ సార్. ఇప్పుడు గ్రామాలలో పోతే కూడా ఎందుకు వచ్చినవయ్యా నువ్వు గంటెద్దును తీసుకొని, మా దగ్గర ఇప్పుడు ఏముంది, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల గృహప్రవేశాలల్లో గంగిరెద్దు వస్తే మాకు శుభం జరుగుతుంది. శివరాత్రి రోజు ఈ శివుని వాహనం గంగిరెద్దు వస్తే మాకు శుభం జరుగుతుంది. దసరా పండుగ రోజు ఈ గంగిరెద్దు వస్తే మాకు శుభం జరుగుతుంది. వస్త్రాలు ఇచ్చేది, లేఖలు ఇచ్చేది, గొర్రెలు ఇచ్చేది, ఇట్లా కొన్ని బియ్యం ఇచ్చేది, పెద్దల పేరు చెప్పి వాళ్ళు కొంత డబ్బులు కూడా చెల్లించేస్తారు. ఇప్పుడు అటువంటి నువ్వు ఎందుకు వస్తున్నావు, మీరు ఎందుకు వస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు వాళ్ళు కూడా పిలవట్లేదు. పోయి బలవంతంగా అడగడమే, ఆదరణ అనేది లేదు సార్. సుమారు 60-70 సంవత్సరాల నుంచి గంగిరెద్దులను ఆడిస్తూ అదే జీవనాధారంగా బతుకుతున్న వెంకటి, నీ అనుభవంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? నాకు ఎవరు ఎదుర్కోలేదు సార్. ఎవరు ఎదుర్కొని మా అంటే దగ్గర తీసుకున్న వాళ్ళు కష్టకాలాలు ఉంటాయి, సుఖకాలాలు ఉంటాయి. గిదే చిన్నప్పటి కాడికి గిదే బతుక అయిపోయింది. గిట్లే ఉంటున్నాం. ఇక ఏ గవర్నమెంట్ పట్టించుకోలేడు, ఏ సాగు పట్టించుకోలేడు మమ్మల్ని. ముందు రాండి బిడ్డ, మీరు గిట్ల బతుకున్నారు ఈ చెట్ల కింద ఈ అడవిలా అని అన్న తండ్రి మా దగ్గరికి వచ్చి ఎవరు చెప్పలేము. చెప్పలేము, మమ్మల్ని ఎవరు దగ్గరికి తీసుకుంటలేరు. మా పిల్లలు గట్టే చదివించుకుంటాము, చదివించుకుంటే కూడా డిగ్రీలు అయిపోయినారు, ఎవరు జీతాలు ఇస్తలేరు. ఇప్పుడు మీ కాలంలో అప్పటి నుంచి 60-70 ఏళ్ళ నుంచి మీరు చేస్తున్నారు గంగిరెద్దులు. మీ పిల్లలు చేసే పరిస్థితిలో లేరు, కారణం ఏంది? ఇక ఎవరు పెట్టరు, ఎవరి దగ్గరికి పోతే ఎవరు ఇవ్వరని వాళ్ళు కూడా బంద్ చేస్తారు. అంటే రేపటి తరం గంగిరెద్దులు మనకు కొన్ని 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో అయితే కనిపించడం కష్టం కావచ్చు. కష్టమవుతుంది. కష్టం అవుతుందనే ఇక బంద్ చేస్తారు వాళ్ళు. ఎవరు పెట్టుతూ దగ్గరికి తీసుకుంటలేరు. అదే వాళ్ళు పాపం, వాళ్ళు గరీబులు, జాగలు లేవు, భూములు లేవు, జాగ లేదు, భూమి లేదు ఎవరికొకరు కూడా. మీరు ఎన్ని గ్రామాలు తిరిగి ఉంటారు? మేము వస్తుంటే ఈ గ్రామం 50, 100, 100 గ్రామాల దాకా తిరిగినా నేను. ఒకప్పుడు ఒక్కొక్క కళాకారునికి కొంత పరిధి ఉండేది, కొన్ని గ్రామాలు తిరగడం పరిధి ఉండేది. మీ పరిధి ఏంటి? నేను 100 గ్రామాలకు ఎక్కువ తిరిగినా సారు. నేను ఎక్కడెక్కడ చిప్సుల్లా, కరీంనగరం, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, ఇవన్నీ తిరిగినా నేను. ఇవన్నీ తిరిగితే ఎక్కడ బాగా అనిపించింది మీకు? ఇక్కడ ఏమి లేదు, ఎక్కడైనా అంతేనా? ఆడేసిన గొంగడ అన్నీ ఉంది. ఎవరు కూడా పట్టించుకోలే, ఎవరు కూడా దగ్గర తీసుకోలే. ఇది ఇస్తాం బిడ్డ, మీరు మీద బతకని ఒకరు చూపించలే. ఇక్కడ జాగరణ దున్నుకొని బతకని ఒకరు చెప్పలే. గంగిరెద్దును ఆడించడంలో ఏర్పడే కష్టాలు ఏంటి? ఇక ఆట ఆడియంగా నీ అసలు ఎవరన్నా 10 ఇస్తే తీసుకుంటాం, లేకపోతే 10 ఇస్తే తీసుకుంటావా? ఆడిచ్చేటప్పుడు కష్టం ఉంటుంది కదా, కష్టమే ఉంటుంది. మరి అది చెప్పు. కష్టం ఉంటుంది. దాన్ని 4 గాలు పొట్ట మీద పెడుతుంది, బాల మీద, ఎద్దు మీద గావు పడుతుంది, మంచిగా బతుకమ్మ ఆడుతుంది, జోగల వాడుతుంది. ఎన్ని వాడినప్పటికన్నా ఏమి లేదు, ఏం ఫలితం లేదు. కష్టం ఉన్నది, బాధే కాదు. ఇక కొంచెం చచ్చిపోయే ఆకాశం ఉంటుంది. సత్యంలో కూడా కొంతమంది ఎద్దును ఆడిపిస్తున్నప్పుడు ఇప్పుడు గావు పట్టడం ఉంది, మీరు ఛాతి మీద నిలబెట్టుకుంటారు 2. అట్లాంటప్పుడు దాన్ని తట్టుకునే వ్యవస్థ ఉండాలి కదా. అంటే మీ ట్రిక్స్ ఏమన్నా ఉంటాయా? ఏముండదు సార్, మన ట్రిక్స్ ఏముండదు. ఒకవేళ మన అదృష్టం తక్కువ లట్టుకున్న తొక్కినా చచ్చిపోవుడే, ప్రభావం ఉంటుంది. దుర్గయ్య గారు, మీరు ఎన్సాన్పల్లిలో నివసిస్తున్నారు. ఒక గుడిసె లేదు, ఓ ఇల్లు లేదు, చూస్తే మామూలుగా ఒక డాంబర్ షీట్ లాంటిది ఏదో వేసి నివసించడం. ఇట్లాంటి పరిస్థితిలో ఎలా జీవనం కొనసాగిస్తారు? ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇది ఇబ్బందిగా ఉంటుంది. మన వర్షం వచ్చినప్పుడు మొత్తం నా పిల్లలు నేను తడిచిపోయినాము. ఇక్కడ నా పిల్లలు నేను తడిచిపోయినాము. గుడిచెలకు మొత్తం నీళ్ళు వచ్చినాయి సార్. అదే గుడిచెల వానకాలం అప్పుడు. ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి. అండ్ ఎవరన్నా మమ్మల్ని ఓటు అడిగే సర్పంచులు ఉన్నారు, ఓటు అడిగే ఒక నాయకులు ఉన్నారు, కానీ మమ్మల్ని ఓటు వేసినాక మమ్మల్ని పట్టించుకున్న నాయకులు లేరు సార్. మమ్మల్ని ఇంత ఇక పురుగు బూసి, ఆ కోడలు, నేను, ఆ చిన్న పిల్ల, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు బలిమికి మేము సిద్దిపేటకు కానీ, సిటీకి కానీ, చిల్లల ఉల్లపన కానీ భిక్షాటనకు పోతే దర్వాజాలు పెట్టుకొని, లేకపోతే ₹1 వేసి ఎన్నో బెదిరింపులు చేసి, ఇటువంటి పిల్లలు నువ్వు ఎందుకు వస్తున్నావు, నీకు ఉంది కదా అంటే, ఇప్పుడు నా కొడుకు డిగ్రీ చదివిండు సార్, దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆయనకు ఏమి ఉపాధి లేదు. కొంతమందికి బీసీ వాళ్ళకు కూడా, కొంతమందికి ఇప్పుడు బెస్ట్ వాళ్ళకి కానీ, గౌడ్స్కి కానీ వాళ్ళకు ఇంత ఉపాధి కలిగించి
వాళ్ళకు చెట్లు పెట్టి వాళ్ళకు బెస్తోళ్ళకు బొలలు ఇచ్చి బండ్లు కొనిచ్చి వాళ్ళు బీసీ సార్ మేనమాలు కూడా బీసీలు వేసినావు. నేను నా బీసీ చూడు, నా బీసీ అవతారం గిట్ట ఉంటుంది. ఇప్పుడు గమలాన్ని వచ్చి ఈడ గుడి చేసుకొని ఉంటాడా? ఉండలేడు. ఈడ గుడి చేసుకుంటే కదా నేను దమ్మాయించారు మొన్న. వెళ్ళిపోమ్మా నీడికి వెళ్ళిపోండి, మరి మీరు ఆక్రమించుకుంటారేమో, నువ్వు ఇక్కడ గుడి చేసుకుని 4 నెలలు అవుతుందని బెదిరించండు. మరి బతిలాడుకున్నా, వెళ్ళిపోతే నాకు స్థలం దొరకదు. ఇక ఇక్కడ ఉండి 4 గుళ్ళు ఆడుకుంటాని ఎద్దును పట్టుకొని నా కొడుకు, నేను, నా కోడలు, చిన్న పిల్ల ఆమె, ఆ గుడిసె నాది అంతా బహిర్గతంగా గుడిసె కూడా కాదు, అది గుడిసె కూడా కాదు, చూసుకుంటే మామూలుగా టెంట్ వేసుకున్నట్టే. టెంట్ వేసుకున్నా నేను. అంత వీనంగా మా బతుకులు. చెట్టు కింద పాములు, పురుగు, బూచి, నీళ్లు, నిప్పులు. నీళ్లు కూడా నాకు దొరకాయి, ఎత్తుకొచ్చుకోవాలి. ఓ 2 పక్కల 10 బజార్లు పెట్టిపోయి ఎత్తుకొచ్చుకోవాలి సార్. నీళ్ళు కూడా ఇక్కడ పట్టించుకున్న మా నాన్న లేదు సార్. ఇప్పుడు నా కోడలు 10 చదివింది, ఇక్కడ పట్టించుకున్న నాదులు లేరు. గవర్నమెంట్ ఉపాధి లేదు. నా కొడుకు డిగ్రీ అయిపోయింది, ఉపాధి లేదు. ఇక వచ్చింది అతనికి, వచ్చింది నాకు, ఆయనకి ఏం లేదు. మరి ఆయన భిక్షాటన పోతే పిల్లలు పెట్టరు. అంత ఘోరంగా సార్ మా బతుకులు. ఇప్పుడు గమనంలో కంటే ఇప్పుడు అవన్నీ చేస్తుండ్రు. మా బీదతనం కనుక మాకేమైనా ఎద్దును కొనిస్తే, ఎద్దును కొనియడమేనా ఇంకేమైనా సహకారం కావాలా? ఇంత లోన్ ఇప్పిస్తే, ఇంత వ్యవసాయం భూమి, ఇంత పరంపొగలు అదో ఇదో ఇంత ఇప్పిస్తే, దాంట్లో ఇంత గుడి చేసుకొని, ఇంత డేరేసుకొని బతకగలుగుతుంది సార్. గుడి చేస్తానికే జాగా లేదంటున్నావు నువ్వు. గుడి చేస్తానికే ప్రభుత్వం స్థలం ఇవ్వలేదు. వ్యవసాయ భూములు ఏమి ఇస్తుంది? వ్యవసాయం పరంపొగలు ఉన్నాయి సార్ మాకు. పరంపొగలు మీ గవర్నమెంట్ సహకరిస్తే పరంపొగలు ఇస్తే మేము బతుకుతాం. ఇంత మాకు ఇంత ఉపాధి కలుగుతుంది, మా పిల్లలన్నా బతుకుతారు. రాను రాను మా గంగెద్దులు కూడా మారిపోతున్నాయి సార్. మాకు భిక్షాటం దొరుకుతలేదు. ఈ గంగిరెద్దులు కూడా మీరు బయట పోయి ఒక కట్టలేరు కొచ్చుకొని బయట పోయి, మాకు సిలిండర్లు కూడా తక్కువ పడతారు. మాకు అంత వీరంగా ఉన్నాయి మాకు. ఇప్పుడు ఈ వృత్తిలో నేను మా బాబు కడుపులో పెట్టి ఈ వృత్తిలో కూడా నేను ఇంకా చేస్తున్నా అంటే నా పిల్లలు ఏం చేయాలి సార్ చెప్తే? మీ ఎప్పుడు ఇంకా బాగా పొద్దు గడవాలి. చాలా వీనంగా ఉన్నాయి సార్ మాది. మాకు లోన్లు కానీ ఇంత పరపోగు జాగాలు ఎక్కడెక్కడ పెద్ద పెద్దలు ఆక్రమించుకుంటారు సార్ జాగలు. మాకు మలుచుకో 1 ఎకరం 2 ఎకరాలు ఇచ్చినా ఇంత అక్కడ ఇంత గిదే డేరేసుకొని అక్కడ ఇంత పంట పండించుకొని బతకగలుగుతాం మేము. మన ఆశ అక్కడ ఇక్కడ ఉరుకులాడుతున్నాం. అక్కడిక్కడికి మా అధ్యక్షుని పట్టుకొని కూడా కొంత ఆ మీటింగులు అంటే అదంటే ఇదంటే చేస్తున్నాం. ఇక గిట్ట కూడా మేము ఇస్తున్నాం సార్ మీకు. ఎందుకంటే వాళ్ళ దృష్టికి పోతే మమ్మల్ని పట్టించుకొని కొంతేమైనా మాకేమన్నా దృష్టికి తీసుకొస్తే మేము ఇంత బతకగలుగుతామన్న ఆశ కలుగుతుంది. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మా జీవితాలు కూడా గడిచిపోతున్నాయి. గంగిరెద్దుల సంక్షేమం కోసం బీసీ కమిషన్ను చాలాసార్లు కలిశామని అధ్యక్షులు కనకయ్య గారు చెప్పారు. బీసీలో మీకు సరైన న్యాయం జరిగిందా బీసీ కమిషన్ ద్వారా? లేదా డీనోటిఫికేషన్ కానీ ఇంకా వేరే పద్ధతులు కానీ ఇంకేదైనా పద్ధతులు కానీ మీకు ఇప్పటికీ అన్యాయమే జరుగుతుందా? మీరేమంటారు సార్? ఇప్పుడు బీసీలో చేర్చడము అనేది ఇదొక చరిత్ర సార్. మా బీసీ కులాలకు సంబంధించినటువంటి మమ్మల్ని కూడా తీసుకొని పోయి బీసీలో 1976లో అనంతరామన్ కమిషన్ పెట్టడం జరిగింది. అంతకంటే ముందు ఒకసారి మా సంచార జాతుల చరిత్ర చూసినప్పుడు మా సంచార జాతులను బ్రిటిష్ ప్రభుత్వం 1871లో క్రిమినల్ ట్రైబ్స్గా ఆనాటి గవర్నర్ జనరల్ క్రిమినల్ ట్రైబులలో పెట్టడం జరిగింది. క్రిమినల్ ట్రైబ్స్ అని వ్యక్తీకరించాడు. క్రిమినల్ ట్రైబ్స్ అని ఆయన అనడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళు బ్రిటిష్ అక్కడ ఉండే పాశ్చాత్య దేశాలల్లో జిప్సీ అనే తెగ గ్రామ గ్రామానికి తిరుగుతూ పోడు వ్యవసాయం చేసుకుంటూ తిరిగేవారట. వాళ్ళు ఒక క్రైమ్ నేచర్ను కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము మా సంస్కృతి ద్వారా ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మన చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యానికి మధ్యన ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి పోతూ బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి దాకా వచ్చిండ్రు అని చెప్పి తమ కథల ద్వారా సంస్కృతి ద్వారా పక్క రాజ్యాన్ని మొబిలైజ్ చేసేవాళ్ళు, సమాచారం అందించేవాళ్ళు. అయితే వీళ్ళని ఎట్లయితే కట్టడి చేస్తే బాగుంటుంది అని చెప్పి లార్డ్ కానింగ్ అన్నట్టు ఆయన వీళ్ళను క్రిమినల్ అని ముద్ర వేసి ఎక్కడోనక్కడ అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెడితే ఈ తిరగడం అనేది ఉండదు. తద్వారా ఈ సమాచారం అనేది ఒక దేశం పైన దండెత్తి ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సమాచారం లేకుండా పోతుంది. దీనికి ఈ సంచార జాతులే ప్రధానమైన కారణం అని చెప్పేసి సంచార జాతులను క్రిమినల్ ట్రైబ్స్గా పెట్టడం జరిగింది. క్రిమినల్ ట్రైబ్స్ అని పెట్టిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం 1952లో ఆ క్రిమినల్ ట్రైబ్ అని మన కులాలను మనమే క్రిమినల్ అని ఉంచడము అనేది దురదృష్టకరం. ఇది చాలా గ్రహించదగ్గ విషయం అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సమావేశంలో మాట్లాడి
దీన్ని వెంటనే తొలగించాలన్నప్పుడు అప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో తొలగించి దీన్ని డీనోటిఫైడ్ తొలగించడం వల్ల డీనోటిఫై చేసినామని చెప్పి డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పి దేశవ్యాప్తంగా 800 సంచార కులాలను డీనోటిఫైడ్ ట్రైబ్స్గా వర్గీకరణ చేయడం జరిగింది సార్. మన సమైక్య ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పుడు 38 కులాలు డీనోటిఫైడ్ ఈ డిఎన్టీ అనే జాబితాలో ఉండేది. ఆ డిఎన్టీ యొక్క ఉద్దేశం ఏమిటంటే సార్, డీనోటిఫైడ్ ట్రైబ్స్. ఈ ట్రైబ్స్కి ఇప్పుడున్న ట్రైబ్స్కి ఏ అవకాశాలు అయితే ఇస్తున్నామో అంతకంటే మెరుగైన అవకాశాలు వీళ్ళకి ఇవ్వాలి, కానీ ఇవ్వట్లేదు అని అప్పుడు ఉండేది. అప్పుడు ఉండి మళ్ళా తర్వాత 1970కి వచ్చేసరికి 72లో అనంతరామన్ కమిషన్ వేసినప్పుడు అనంతరామన్ ఈ బీసీ కులాలను వర్గీకరించాలి అని చెప్పి అన్నప్పుడు ఏబిసిడి వర్గీకరణ చేస్తున్న క్రమంలో ఒకటి డిఎన్టీ ఉంది, ఒకటి ఎస్సీ ఉంది, ఒకటి ఎస్టీ ఉంది, ఈ డిఎన్టీ కులాలు అసలు కనబడతనే లేవు అని చెప్పే భావనతోటి అప్పుడు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు కదా సార్, ట్రాన్స్పోర్టింగ్ వ్యవస్థ కూడా లేదు. వాళ్ళు ఎక్కడనో కూర్చొని ఆ కమిషన్ రిపోర్ట్ తయారు చేసుకునే సందర్భంలో ఈ డిఎన్టీ అనేది ఏంది మనకు ఎక్కడేం కనబడతలేదు కదా, వీళ్ళని తీసుకొని పోయి వీళ్ళు బాగా వెనకబడ్డరు అని చెప్పి రాసి ఉంది ఈ డిఎన్టీ జాబితాలో, దీన్ని తీసుకుపోయి బీసీఏలో పెట్టేద్దాము అని చెప్పి బీసీఏలో కలుపుతున్న సందర్భంలో ఈ డిఎన్టీలో ఉన్నటువంటి మాతోటే ఉన్న 38 కులాలలో 3 కులాలు వాళ్ళకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మమ్మల్ని దాంట్లో బీసీలో కలపొద్దు, మా డిఎన్టీ మాకే ఉండాలి, లేదంటే మమ్మల్ని ఎస్టీలో కలపమని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినాయి కొన్ని కులాలు. వాళ్ళని కలిపేశారా? వాళ్ళను కలిపింది ప్రభుత్వం. ఏది 46 జీవో ప్రకారంగా కలపడం జరిగింది 1976లో. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆర్డినెన్స్ ద్వారా ఎస్టీ జాబితాలో కలపడం జరిగింది. ఆ 3 కులాలు ఏమిటి అంటే లంబాడ, ఎరకల, యానాది, నాయకపోళ్ళు. యానాది ఎరకల 2 ఒకే కులం కిందికి అని చెప్పి కలపడం జరిగింది అప్పుడు. అయితే ఈ 3 కులాలను కలిపి ఆర్డినెన్స్ ద్వారా కలపడం వల్లనే ఇప్పుడు వాళ్ళకు అనేక సౌకర్యాలు హక్కులు వస్తున్నాయి. హక్కులు వాళ్ళకి కలిపినాయి. ఏది లంబాడే వాళ్ళు మమ్మల్ని అందరినీ తీసుకొని పోయి అప్పుడు మాకు రిప్రజెంటేషన్ లేదు, మా కులాలకు ఎటువంటి చదువు సంధ్య లేదు, ఎటువంటి జ్ఞానం లేదు, చెట్ల కింద జీవితాలు, ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో గుడిసెలు వేసుకొని జీవనం గడిపే విధానం కాబట్టి మాకు మా నాగరిక సమాజం గురించి తెలియదు కాబట్టి ఎవరు రిప్రజెంట్ చేయకపోవడం మూలంగా మమ్మల్ని తీసుకుపోయి బీసీఏలో చేర్చడం జరిగింది 1976లో. అప్పటి నుంచి మీకు చాలా నష్టం జరుగుతుంది. చాలా నష్టం. అసలు మా పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు లేరు, అసలు రిజర్వేషన్లు దక్కడం లేదు. ఇప్పుడు గౌడ, యాదవ, ఇటువంటి బెస్త, కాపు వాళ్ళు కూడా బీసీలో ఉన్నారు, మేము బీసీలో ఉన్నాం. వాళ్ళకు మాకు పోలిక ఎక్కడ ఉంది సార్? మేమేమో మాకు ఎటువంటి జీవితాలు అంటే కనీసం గుడిసె కూడా లేనటువంటి, స్థిర నివాసాలు లేనటువంటి బీదరిక జీవితంలో మేము కాలం గడుపుతున్నాం. అది బీసీలో కలిపి మాకు చాలా అన్యాయం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చామని అధ్యక్షులు కనకయ్య గారు చెప్పారు. బీసీ కమిషన్ను కలవడం వల్ల ఏ ప్రయోజనం కలిగింది? బీసీ కమిషన్ను కలిసినాం సార్. కనీసం దాని గురించి దర్యాప్తు లాంటిది లేదా సర్వే లాంటిది ఏమైనా జరిగిందా? ఏం లేదా? అసలు సర్వే చేస్తున్నాము అని చెప్పి బిఎస్ రాములు గారికి అనేక సార్లు ఇచ్చినాం సార్. నిరంజన్ గారికి, బిఎస్ రాములు వాళ్ళ 4 సభ్యులతోటి కూడిన బీసీ కమిషన్. బిఎస్ రాములు ఉన్నప్పుడు ఒక సర్వే జరిగింది. అవును సార్, సర్వే జరిపింది. సర్వే జరిగింది. ఆ సర్వేలో మీకు ఏమైనా న్యాయం జరిగిందా? సర్వే జరిపిండ్రు, రిపోర్ట్ తయారు చేసే వరకు పుణ్యకాలం పూర్తయింది, ప్రభుత్వం దిగిపోయింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు, మళ్ళా రిపోర్టును తయారు చేస్తున్నాము అన్నారు. ఏ రిపోర్టును కూడా ప్రభుత్వం పరిశీలించలేదు, పరిశీలించి మాకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మా బతుకులు ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉంది. గంగిరెద్దుల సంక్షేమ సంఘం లేదా గంగిరెద్దుల జీవనం వీరికి మేలు జరగాలంటే ఏం చేయాలి? మాకు వెంటనే మా కులాలపైన, సంచార కులాలపైన వెంటనే ఒక కమిషన్ వేయాలి సార్. కమిషన్ వేసి మాకు మంత్రివర్గ మా సంచార జాతులకు సంబంధించి ఒక మంత్రినే కేటాయించాలి, ఒక శాఖను కేటాయించాలి. దీనికి ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మా పిల్లలకు, మా కులాలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించి, ప్రత్యేక హాస్టల్ సదుపాయాలను కల్పించి, మా చదువుకున్న పిల్లలకు విద్యా ఉద్యోగాలు ఇచ్చి, మాకు స్థిర నివాసాలు కల్పించి, మాకు ఎటువంటి 90% అంటే 100% సబ్సిడీ తోటి ప్రతి కుటుంబానికి లోన్ సౌకర్యాలు కల్పించి, వ్యాపారాలను కానీ ఇక్కడ సెక్యులర్ వృత్తులలో మా యువతకు శిక్షణనిచ్చి,
మాకు స్థిర నివాసాలు కల్పించి ఇండ్లు ఏర్పాటు చేసి మాకు ఇంత వ్యవసాయ భూములు కల్పించి మా కులాలను ఆదుకుంటే తప్ప మా సంచార జాతులు మనుగడ సాగించే పరిస్థితి లేదు. గంగిరెద్దుల జాతుల వారు అనుసరిస్తున్న జీవన విధానం చాలా దయనీయంగా ఉంది. కనీసం గుడిసెలు లేని పరిస్థితిలో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ బతుకులో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలే ఎదురవుతున్నాయి, కానీ సరైన సౌకర్యాలు అందడం లేదు. ప్రభుత్వం గంగిరెద్దుల కోసం, గంగిరెద్దుల జీవన విధానం అవలంబిస్తున్న జాతి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని వారు కోరుకుంటున్నారు. వారి కోరిక నెరవేరాలని కోరుకుందాం. ఇంతవరకు మనకు ఈ అవకాశం ఇచ్చిన గంగిరెద్దుల సంక్షేమ సంఘం వారికి ధన్యవాదాలు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో కలుద్దాం. రియల్ టాక్ విత్ ఏకే.